వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను మీనాక్షి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న కీలకమైన సంస్థల కమిషన్లకు చైర్మన్లు సభ్యుల నియామకంపై 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ తో పాటు సభ్యులను నియమించిన సీఎం రేవంత్ ఇవాళ తెలంగాణ సచివాలయంలో మరికొన్ని కమిటీలతో భేటీ కానున్నారు. అయితే అంతకంటే ముందు బషీర్బాగ్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం తెలంగాణ సెక్రటేరియట్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ సభ్యుల సెలక్షన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం లోకాయుక్త ఉపలోకాయుక్త సెలక్షన్ కమిటీ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్ సెలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. గత కొన్ని నెలలుగా ఈ నియామకాలపై కసరత్తు చేస్తున్నప్పటికీ పెండింగ్ పడుతూనే వస్తుంది. కీలకమైన సంస్థలకు చైర్మన్ సభ్యుల నియామకంలో పార్టీ శ్రేణులకు కూడా అర్హత కల్పించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న కీలకమైన సంస్థల కమిషన్లకు చైర్మన్లు సభ్యుల నియామకంపై 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ తో పాటు సభ్యులను నియమించిన సీఎం రేవంత్ ఇవాళ తెలంగాణ సచివాలయంలో మరికొన్ని కమిటీలతో భేటీ కానున్నారు. అయితే అంతకంటే ముందు బషీర్బాగ్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం తెలంగాణ సెక్రటేరియట్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ సభ్యుల సెలక్షన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం లోకాయుక్త ఉపలోకాయుక్త సెలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్ సెలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. గత కొన్ని నెలలుగా ఈ నియామకాలపై కసరత్తు చేస్తున్నప్పటికీ పెండింగ్ పడుతూనే వస్తుంది. కీలకమైన సంస్థలకు చైర్మన్ సభ్యుల నియామకంలో పార్టీ శ్రేణులకు కూడా అర్హత కల్పించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న కీలకమైన సంస్థల కమిషన్లకు చైర్మన్లు సభ్యుల నియామకంపై 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ తో పాటు సభ్యులను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ సచివాలయంలో మరికొన్ని కమిటీలతో భేటీ కానున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. మీనాక్షి, మనం చూస్తున్నాం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం బాబు జగ్జీవన్ రావుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ కార్యక్రమం తర్వాత నేరుగా ఆయన సచివాలయం చేరుకుంటారు. సచివాలయంలో ఏదైతే కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినపై సమీక్షలు నిర్వహించి ప్రధానంగా మనం చూస్తున్నాం నిన్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ తో పాటు సభ్యులను నియమించారు. ఇవాళ వరుసగా ఏదైతే తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ సభ్యుల సంబంధించినటువంటి సెలక్షన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత లోకాయుక్త లోకాయుక్త సెలక్షన్ కమిటీ సమావేశంలో కూడా పాల్గొంటారు. ఆ తర్వాత కూడా చూసినట్లయితే ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్ సెలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఇవన్నీ కూడా ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి పనిచేసినటువంటి వారితో పాటు ప్రధానంగా ప్రొఫెషనల్ గా గత కొన్నాళ్ళుగా ఏదైతే రాష్ట్ర సర్వీస్ లో ఉన్న వారందరూ కూడా ఈ పదవులో నియామకం ఇస్తారు. సో వాటి ఎలిజిబిలిటీ కావచ్చు, ఆ పదవులకు సంబంధించిన నియామకం విషయంలో సమీక్ష సమావేశాలకు సంబంధించి 3 కీలకమైన అంశాలపైన కూడా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ప్రస్తుతం అయితే ఆయన బషీర్బాగ్ లో బాబు జగ్జీవన్ రావుకు సంబంధించినటువంటి నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. అటు నుంచి నేరుగా సెక్రటరియట్ చేరుకుంటారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ అశోక్.